ఈ శ్రమల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఎవరబ్బా ఈ శ్రమలు పెట్టారు? దేవుడే శ్రమ పెడతాడు, దేవుడే నలిపేస్తాడు. దేవుడు ఎన్ని మొట్టికాయలు వేయాలి అన్ని మొట్టికాయలు మనకి వేస్తాడు. నలపడానికే మనల్ని పిలిచాడు. ఆ టైంలో మన గురించి మనం ఏడకూడదు, గుర్తుపెట్టుకోండి. మరి ఎలా ఉండాలి? అసలు శ్రమలు అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్గా కనబడతారు. ఆయన పేరు యోబు గారు. ఆయన దగ్గర మనకు కావాల్సిన వచనాలు కావాలి. మరి సాతానగడ కదంటే కాదండోయ్, నీకు నాకు ఈ సబ్జెక్ట్ క్లారిటీ లేదేమో కానీ శ్రమ పడిన యోబు గారికి చెప్పండి ఈ సబ్జెక్ట్లో చాలా క్లారిటీగా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. అందుకేనండి వాళ్ళు అంత శ్రమలకు నిలబడగలిగారు. మనకి ఈ సబ్జెక్ట్ ఏమీ తెలియదు కనుక చెప్పండి మనం ఇలా ఉన్నాం. ఇక్కడ శ్రమ వచ్చింది, చర్చికి వెళ్ళక కూడా శ్రమలు ఎక్కువైపోయినాయి, ఏం తగ్గలేదని కానీ అక్కడికి రండి 3 వారాల్లో ఎగిరిపోతాయి అని కానీ టాప్ మనం వెళ్ళిపోతాం. అందుకే మనకు సబ్జెక్ట్ తెలియదు. మనకి అక్కడ కాదు, అక్కడ 3 వారాల తర్వాత లేదు అక్కడ 7 వారాలు అంటే అక్కడికి పోతాం. నేను నిలకడ ఉండదండి మనకి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ మనకు తెలియదో శ్రమల్ని డీల్ చేయడం మనకి రాదు. అందుకే ఏదో చెప్తున్నారు పౌలు గారు. చూద్దాం ఒకసారి యోబు గ్రంథం చాలా జాగ్రత్తగా వినండి. మనకి భయము, బాధ, విచిత్రంగా అనిపించే కొన్ని వచనాలు ఉన్నాయి అక్కడ. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 20-21 వచనాలు చూడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భమందు దిగంబరునై వచ్చితిని, దిగంబరున ఎక్కడికి తిరిగి వెళ్ళదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు ఏంటట స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని అతడు చెప్పలేదు. అక్కడ విషయం ఎంత బ్రైట్గా ఉందో చూడండి. యోబు గారి విషయంలో సాతాను దేవుడు మాట్లాడుకుంటారు కదా. కోర్ కమిటీ మీటింగ్ కూడా జరిగిందిగా. ఆ మీటింగ్లో సాతాను గారు అడిగాడు, మీ అబ్బాయి కోసం చాలా గొప్పలు చెప్తున్నావు, అదాటున్నావు ఇదాటున్నావు, ఈస్ట్లోనే అంటే ఈ ఈస్ట్ దేశాల్లోనే మీ అబ్బాయిని మించిన వాళ్ళు లేదంటున్నావు, కొన్ని విషయాలు అడుగుతున్నాను, నువ్వు కాపలా కాస్తున్నావు కాబట్టి అబ్బాయి అంత బాగున్నాడు, ఒకసారి నాకు ఇవి చెల్లించేస్తాను అంతే. దేవుడు అన్నాడు, సరే విషయం అయితే ఇచ్చేస్తున్నాను తీసుకో అన్నాడు. చాలా విషయాలు జరిగాయి. బిడ్డలు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, జంతువులు చచ్చిపోయాయి, దాసులు చనిపోయారు. సావు గోల నిమిషాల వ్యవధిలో ఒకటి వెనకాల ఒకటి వింటున్నాడండి. కొన్ని శ్రమలకి గ్యాప్ ఉంటే బాగుంటుందండి, ఒకదాని వెనకాల ఒకటి. అన్నీ ఒకేసారి వచ్చినాయి అనుకోండి, మన గుండె తట్టుకోలేదు, చాలా కష్టంగా ఉంటుంది. కొంచెం గ్యాప్ ఉండాలి. కానీ దేవుడు మోయగలడు అనుకున్నప్పుడట గ్యాప్ లేకుండా వదులుతాడట ఆఫర్లు. మనకేంటి చెప్పండి, ఒకదాని ఒకటి ఎక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది, అక్కడికి వెళ్తే అది జరుగుతుంది, ఎక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది, అన్నీ ఒకేసారి మైండ్ ఒక్కోసారి అలా స్టక్ అయిపోయినట్టు ఉంటుందండి. వేడి కాఫీ తాగాలనిపిస్తుంది మనకు. అప్పుడు యోబు గారికి 1 కాదు 2 కాదు, ఇప్పుడే ఒకడు వచ్చాడు, బిడ్డలు చచ్చిపోయారు, మీ ఆడపిల్లలందరూ చచ్చిపోయారండి. ఇప్పుడే మరొక ఆయన వచ్చాడు, మీ మగ పిల్లలందరూ చచ్చిపోయారండి. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, మీ జంతువులను చనిపోయారు. ఇప్పుడే నడుతున్నాను. ఎలా చనిపోయారంటే బాధ వేస్తుంది యోబు గారికి. భోజనం చేస్తుండగా గోడ పడిపోయి చచ్చిపోయారండి. అలా వింటున్నాడు అలా ధైర్యంగా. ఎప్పుడో యోబు కోసం చెప్పానండి, ఆ పదం బలం ఉంటుంది. సముద్రం వాటికి ఎప్పుడైనా వెళ్ళి ఇలా ధైర్యంగా నిలబడండి. కెరటాలు కొడతాయండి, పల్ మన రొమ్ము వాసిపోయేలా కొడతాయి, ఆకుండా కొడతాయి. సముద్రపు కెరటాలు ఒక వ్యక్తి నిలబడితే ఫటమని ఎలా కొడతాయో యోబును కూడా శ్రమలు అనే కెరటాలు ఊపిరి ఆడకుండా కొట్టేస్తున్నాయి. మనం వైజాగ్ వెళ్ళినప్పుడు పోర్ట్ ఏరియాలోకి వెళ్ళి సరదాగా బోట్ ఎక్కాం. అలా సముద్రంలోకి వెళ్ళొద్దామని ఖాళీగా ఉన్న ఎక్కితే జస్ట్ కిలోమీటర్ కూడా లోపలికి వెళ్ళలేదండి. నాతో వచ్చిన పరమానందం శిష్యులు అందరూ తిప్పేయండి, వెనక్కి తిప్పేయండి, వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు, వెనక్కి తిప్పేయండి. అది ఇలా లెగిసి పడుతుంది, ఇలా దానికి జాకెట్లు కట్ట ఏమీ లేవు, మాకేమీ పర్మిషన్ కూడా లేదు, లోపల తీసుకెళ్ళి అలా లెగిసి అలా ధాంపన పడ్డది అంతే. ఫ్రెండ్స్, శ్రమలు అనే కెరటాలు ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు అంత వధకు గురయ్యాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు యోబు గారు చాలా క్లారిటీగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే తన వస్త్రాలు చింపుకొని సాష్టాంగపడి ఒక మాట అన్నాడట. ఏమని? యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. సాతాను గాడికి ఎలా ఉంటుందండి? బుర్రపాడైపోయింది అడిగి. ఆయన చెప్పిన ఆ వర్షిప్ డైలాగ్ బుర్రపాడైపోయింది సాతాను గాడికి. వాడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడో అక్కడ జరగలేదు. మొత్తం అంతా నష్టం జరిగిన తర్వాత శ్రమలో నిలబడి యెహోవాకి మహిమ కలుగును గాక, ప్రైజ్ ద లార్డ్ అన్నాడట. దేవునికి మహిమ కలిగిన గాక, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకుంటే ఈ సాతాను గాడికి బుర్ర పాడైపోయింది.
ఆప్షన్ 2 అడిగాడు, పేజ్ 2 అడిగాడు. మళ్ళీ వెళ్ళాడు దేవుడి దగ్గరికి, అయ్యా మరోసారి నాకు కావాలని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ సబ్జెక్టు యోబు గారికే కదట. చెప్పండి. సాతాను గారికి కూడా తెలుసట. ఏమని తెలుసు? 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇంకొకసారి నీ చెయ్యి చాపి, బాగా వినాలి, నీ చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవడను. బాగా వినండి. ఇప్పటి వరకు యోబు గ్రంథంలో శ్రమ పెట్టింది ఎవరు అనుకుంటాం మనం? చెప్పాలి, సాతానుగాడు అనుకుంటాం. కానీ అక్కడ ఒక క్లారిటీ ఉంది చూడండి. 5వ వచనంలో ఇంకొకసారి నీ చెయ్యి చాపి అతని దేహమును మొత్తిన ఎడలి. ఇప్పుడు చెప్పండి, ఈ శ్రమలు కలగజేస్తున్నది ఎవరు? చెప్పాలి. మరి సాతానుగాడు ఏంటంటే, బాగా వినండి, శ్రమలను మనిషి మీదకి పంపించడానికి మీడియేటర్స్ వాడుకుంటాడు దేవుడు. మీడియేటర్స్ అంటే అది వస్తువు అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు, దురాత్మ సాతాను ఏదో ఒకటి అవ్వచ్చు. వీడి జస్ట్ మీడియేటింగ్ చేయడానికే తప్ప, చెప్పండి, వీడికి అంత సీన్ లేదు. ఎవడికి? సాతానుగాడికి అంత సీన్ లేదు. వాడు మనల్ని ఏమీ చేయలేడు. అంటే ఇప్పుడు మొత్తేదెవరు, కొట్టేదెవరు? ఇంకొక మారు ఇలా చెయ్యండి సాతానుగాడు అంటున్నాడంటే, ఇప్పుడు ఆ బిడ్డలు చనిపోయింది లేదా చనిపోయారంటే ఇప్పుడు యోబు యొక్క కొడుకుల్ని, కూతుర్ని, దాసుల్ని, జంతువుల్ని డైరెక్ట్గా అడుగుతుందని చెప్పండి. ఎవరు చంపేశారు? చెప్పండి, ఎవరు చంపేశారు? ద్వితీయోపదేశకాండం స్ట్రైక్ అవ్వాలి. మృతి నొందించువాడు నేనే, చెప్పండి, బతికించువాడు నేనే. ఇప్పుడు ఆ వచనం ఇక్కడ సింక్ అవుతుంది చూడండి. అంటే ఇప్పుడు యోబు కొడుకుల్ని, యోబు యొక్క కూతుర్ని చంపేసింది ఎవరు? మరి సాతానుగాడు అంటే జస్ట్ ఆడి మీడియేటర్ మాత్రమే. కథ, స్క్రీన్లపై దర్శకత్వం మొత్తం అంతా నడిపించేది ఎవరు? దేవుడు. ఆయన పర్మిషన్ లేకుండా ఏది జరగదు. అంటే యోబుకి తెలుసు. అందుకే కిందికి జరుగుతుంది ఏమని? 5వ వచనంలో ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతన్ని ముఖము ఎదుటే దూషించి నిన్ను విడిచిపోవునను. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రం ముట్టవలదని సెలవిచ్చినంటే మాటకు అర్థం ఏంటండి? అంటే ఇప్పుడు ఏం చేయాలో చెప్పేది ఎవరు? చెప్పండి. దేవుడే చెప్తున్నాడు. ఇదిగో ఇచ్చేయకు, అక్కడ వద్దు, నీకు అక్కడ పర్మిషన్ లేదు, ఇక్కడ ఇచ్చేయి, ఇది ఇలా చేయి, బిడ్డలన్నా చంపే, కొడుకులన్నా చంపే, దాసులన్నా చంపే, గొర్రెలన్నా చంపే, ఆస్తులా తీసేయి, ప్రాణం జోలికిపోక. అంటే పర్మిషన్ దగ్గరుండి ఎవరిస్తున్నారండి? ఇప్పుడు చెప్పాలి, మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఎల్లయ్య, పుల్లయ్య, నల్లపిల్లి, ఇది కాదండి. చెప్పండి, మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే వాళ్ళు వీళ్ళు ఇవేం కారణాలు చెప్పకండి, వీళ్ళు మీడియేటర్స్ అంతేనండి. మన ఎదిరింటోళ్ళైనా, పక్కింటోళ్ళైనా, సాతానైనా, ఏదైనా ఇది మీడియేటింగ్ మాత్రమే. వీళ్ళకి అంత సీన్ లేదు. కానీ వీళ్ళను ఉపయోగించుకొని మనకి బాధకు గురి చేస్తున్నది ఎవరు? దేవుడే మనుషుల్ని శ్రమల గుండా నడిపిస్తాడు. ఇదేంటండి? అదొక సైకో లక్షణమా దేవునికంటే? కాదు. దేవుడికి ఆ లక్షణాలు లేవు, మనకుంటాయి ఆ సైకో లక్షణాలు. చిన్నపిల్లల్ని గిల్లేస్తే ఆనందించే అదో రకమైన మనుషులు ఉంటారు తెలుసా? గిల్లేస్తారు, ఆడు పెరలెట్టుకుని గిల్లేస్తుంటాడు, తొల్లట్టి గిల్లేస్తుంటాడు, అని గిల్లేసి ఏడు యాదవా ఏడన్నా నాకు గిల్లేస్తుంటే ఆడు బేరమని ఏడుస్తుంటే ఎంత బాగున్నాడు యాదవా ఏడ్రా అని కొడతా నడుతున్నాను. ఇవేం లక్షణాలు అంటే ఏడిస్తే సంతోషించి ఇవి సైకో లక్షణాలు. కానీ దేవుడికి ఆ లక్షణాలు లేవు. మరి ఎందుకు శ్రమ పెడుతున్నాడు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? ఏదో ఉంది, ఏదో కారణాలు ఉన్నాయి, ఏదో జరుగుతుంది. ఆ శ్రమలు గుండా నడిపిస్తున్నాడు. కిందికి చెప్తున్నాడు 6వ వచనం నుండి, అతడు నీ వశమునున్నాడు అని చెబుతూ 9వ వచనంలో అతని భార్య వచ్చి, సిస్టర్ గారు వచ్చారు. ఎవరు? యోబు గారు భార్య వచ్చారు. నిజానికి ఆవిడ మంచి ఆవిడేనండి. చాలామంది తిట్టుకుంటారు కానీ మంచిదే. ఒక యాంగిల్ ఉంది ఆవిడ గురించి మాట్లాడుకోవడానికి. ఆవిడ మంచిదే. ఆవిడేమందంటే అనాల్సిన మాట అందండి. సాతాన్ని అనలేదు, చెప్పండి, సాతాన్ని అనలేదు, ఎదిరింటోళ్ళని అనలేదు, భోజనాలు పిలిచిన వాళ్ళని అనలేదు, ఎవరిని అనలేదు, స్ట్రైట్ పాయింట్ చెప్పింది. ఇవన్నీ ఇలా జరుగుతున్నాయంటే కారణం ఎవరు చెప్పు? ఆ దేవుడు కదా. వదిలే, ఎందుకు ఆ దేవుడు అది అంటే మీకు ఆ సీన్లోకి వెళ్తే అర్థమవుద్దండి. భార్యగా తన భర్త ఆస్తులు పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని,
దాసులను పోగొట్టుకొని చివరికి ఆరోగ్యం పోగొట్టుకుని ఎంత బాధపడుతున్నప్పుడు భార్యగా బాధపడిపోయి అంది ఆ మాట ఏమని, ఇంకెందుకు సార్ దేవుడు, అది దేవుడు ఏం చేశాడు చెప్పండి. ఆ దేవుడు అంటే తన బాధ తట్టుకోలేక చెప్తుందన్నమాట. తన భర్తను చూసి తట్టుకోలేక అన్నమాట ఆ దేవుడిని వదిలేండి. ఎందుకంటే నాకు అర్థమవుతుంది, ఆ దేవుడే నేను తెల్ల నలిపేస్తున్నాడు. ఆ దేవుడు పర్మిషన్ లేకుండా నీ లైఫ్లో ఏది జరగదు, ఆ దేవుడు వల్ల ఇది జరుగుతుంది. అంటే మంచిదే, భార్యగా ఆవిడ ఆ స్థానంలో ఉంది కనుక భర్త మీద ఉన్న ప్రేమ ఆ బాధ అలా వ్యక్తీకరిస్తుంది. కానీ చాలామంది యోబు భార్యని ఏమన్నారంటే ఆవిడ పిశాచ మోహం అన్నారు. అలా లేదు, బైబుల్ లేవన్నీ, సాతాను బిడ్డ అన్నారు. అలా ఏమి లేదు బైబుల్. తర్వాత పిల్లలు పుట్టారు ఆవిడకి, అలా ఏమి లేదు. ఆవిడకి పిల్లలు మళ్ళీ పుట్టారంటే దేవుడు ఆవిడని ప్రేమిస్తున్నాడనేగా, దేవుడు ఆవిడని గౌరవిస్తున్నాడనేగా. ఒక విధంగా చూస్తే వ్యాఖ్యానాలు రకరకాలు ఉన్నాయి, కానీ ఒక వ్యాఖ్యానం మనకు కనబడుతుంది, భార్య స్థానంలో ఉంది, మనం ఆ స్థానంలో లేము కనుక ఆమె మాటలు తప్పుపడడానికి మనకు రైట్ లేదు. ఆవిడ భార్య స్థానంలో ఉంది కనుక ఆ బరువు ఏంటో అర్థం అవుద్ది. తన భర్త ఆరోగ్యం కళ్ళ ముందు పాడైపోయినప్పుడు తన బరువు ఏంటో అర్థం అవుద్ది. తన భర్త బూడిదలో కూర్చునే పరిస్థితులు వచ్చాయంటే ఇప్పుడు తనకు అర్థమై బాధ అంటుంది. ఏం చేశాడు సార్ దేవుడు, మనకి దూషించి, ఆ దేవుడిని దూషించా అనాల్సిన మాట అంటుంది. దేవుడిని దూషించేసి మరణముఖము, చచ్చిపో, ఇన్ని బాధలు పడుతుంటే నేను చూడలేకపోతున్నాను, ఇన్ని శ్రమలు అనుభవిస్తుంటే నేను చూడలేకపోతున్నాను, ఆ దేవుడిని దూషించే. అంటే అప్పుడు యోబు గారు అంటున్నారు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు, నువ్వు ఎంత భార్య అయినా, నాకు ఎంత క్లోజ్ అయినా, నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతుంది, నేనైతే ఊరుకుని అమ్మాయి. నీకు విషయం చెప్పాలి, మనం దేవుడి వలన మేలు అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా. ఏ పెన్ ఉంటే ఆ పెన్తో అండర్లైన్ చేయండి. ఏంటంటే దేవుని వలన మేలే కాదు. యోబు గారికి సబ్జెక్ట్ అర్థమైంది, చెప్పండి. దేవుని వలన మేలే కాదు, చెప్పాలి, కీడు కూడా ఇస్తాడు. కరెక్ట్ మాట అన్నాడా లేదా చెప్పండి, చెప్పాలి. దేవుడు మేలే కాదు, కీడు అనిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, నా బిడ్డలు చనిపోయారంటే ఎవరు అనుమతి ఇచ్చారని నమ్ముతున్నాడండి యోబు? దేవుడే. నా కూతుర్లు చనిపోయారంటే ఎవరి వల్ల చనిపోయారని నమ్ముతున్నాడు యోబు? దేవుడే. ఈరోజు నా ఆస్తులు, ఆరోగ్యం పోయిందంటే ఎవరిచ్చారని నమ్ముతున్నాడండి అనుమతి? దేవుడే. ఇప్పుడు ఆయన ఒక మంచి విషయం అన్నాడండి, ఎప్పటికీ మన భక్తులు ఆ స్థాయికి వెళ్ళగలమో లేదో నాకైతే డౌటే. దేవుడి వలన మేలేనా మనకు రావాల్సింది? ఆ దేవుడి నుంచి కీడొచ్చినా కూడా యెహోవా నామానకే స్తుతి కలుగునగాక. ఇదమ్మా మనం నేర్చుకోవాలని తన భార్యకి అలా చెబుతున్నాడంటే, నేను అడుగుతున్నాను, శ్రమలు ఎవరి వలన వస్తాయంటే దేవుని వల్లనే శ్రమలు వస్తాయి.